హలో ఫ్రెండ్స్, జుకినీ అండ్ బ్రోకలీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే జుకినీని ఇలా కట్ చేసేసుకొని సాల్ట్ పెట్టుకొని కొంచెంసేపు ఉంచుకుంటే దాంట్లో వాటర్ అంతా పోయిద్ది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే మనం బ్రోకలీని ట్రై చేద్దాం. బ్రోకలీని అయితే చాలామందికి ఎలా కుక్ చేయాలి, ఎలా తినాలి అని ఆలోచిస్తారు కదా. సో వాళ్ళందరికీ అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. మర్చిపోకుండా ట్రై చేయండి. సో ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని ప్యాన్లో కొంచెం ఆలివ్ ఆయిల్ లేకపోతే రెగ్యులర్ ఆయిల్ పెట్టుకొని ఇలా లైట్గా సాట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మగ్గిపోయిద్ది అనమాట. కొంచెం సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేడిగా తింటుంటే అద్దరిపోయిద్ది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మర్చిపోకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు జుకినీని మనం ఇందాక కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ వాటర్ని అంతా తీసేసుకుందాం ఫ్రెండ్స్. వెట్టెడ్ టిష్యూ ఒకటి తీసుకొని వాటిని ఇప్పుడు మనం చక్కగా ఇలా ప్యాన్లో పెట్టుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రై చేసుకొని తింటే ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు మర్చిపోకుండా జుకినీ తినని వాళ్ళు కూడా దీన్ని తింటారు. అండ్ ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైతే వెజ్జీస్ అంటే ఇష్టపడరో వాళ్ళకైతే మర్చిపోకుండా ఇలా మీరు పెట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది. అయినా ఇప్పుడున్న టైంలో ఇప్పుడు పిల్లలు వెజ్జీస్ తినాలంటే చాలా కష్టపడతారు. ఈవినింగ్ అలా స్నాక్ లాగా రాంగాల్ని ఇలా ఫ్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దాని మీద ఇలాగా కొంచెం ఆనియన్స్ అండ్ టొమాటో కట్ చేసుకొని లెమన్ అండ్ సాల్ట్ పిండుకొని ఇలా మధ్యలో ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఫ్రెండ్స్ వేరే లెవెల్. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.